గవర్నమెంట్ వచ్చి 1 ఇయరే అయింది. 1 ఇయర్కే ఇటువంటి ఎన్నుపోటు కార్యక్రమం జరగటం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈ ఎన్నుపోటు కార్యక్రమం పరిస్థితికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఎంత దౌర్భాగ్యంగా పరిపాలిస్తున్నాడో అనేది ప్రతి ఒక్కరికి అర్థమైన విషయమే. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాడు, నేను మోసం చేస్తాను, అబద్ధాలు చెప్తాను, అయినా నన్ను నమ్ముతున్నారు. అది ప్రజలు తప్పు, నా తప్పే మాత్రం కాదు. కాబట్టి నా మీద ఎటువంటి నిందలేసినా కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన ఒప్పుకుంటున్నాడు. అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ప్రజలు మనము చేసుకున్న తప్పే ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పింది ప్రమాణ స్వీకారం చేసింది మొదలు నవరత్నాలు ప్రోగ్రాం అనేది ఒకటి పెట్టి ఆ నవరత్నాలలో ఏది కూడా ఒకటి కూడా తగ్గించకుండా దానికి మించి మళ్ళా కొన్ని ఎక్కువగా పథకాలు ప్రజలకు అందించి అందరి దగ్గర మన్నలను పొందాడు. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే 175 సీట్లు ఇచ్చేదానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. అటువంటి ఉత్సాహం ఏర్పడింది 1 ఇయర్కే. ఈ 4 సంవత్సరాలలో లాస్ట్కి చంద్రబాబు నాయుడికి ఎటువంటి శిక్ష విధిస్తారో ఏమో ప్రజలే గ్రహించాల.